అంబేద్కర్ జయంతోత్సవాల సందర్భంగా జగ్గంపేట పరివర్తన స్థలంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ప్రభుత్వోన్నత పాఠశాల ఉపాధ్యాయులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ టివిఎస్ రంగారావు, ఉపాధ్యాయులు ఎంకే కళ్యాణ్ చక్రవర్తులు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి రాజ్యాంగాన్ని అందించడంతో పాటు సమానత్వం, సామాజిక న్యాయం, మానవ హక్కులు, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం విశేషంగా కృషి చేసిన మహనీయుడని అన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. డాక్టర్ అంబేద్కర్ ఆశయాలు, సిద్ధాంతాలు నేటి సమాజానికి మార్గదర్శకమని, ప్రతి ఒక్కరూ ఆయన చూపిన దారిలో నడుస్తూ రాజ్యాంగ విలువలను కాపాడాలని అన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవ ప్రతీక అని, ఆయన అందించిన రాజ్యాంగ స్ఫూర్తితోనే నేడు సామాజిక న్యాయం సాధ్యమవుతోందని, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని బాబాసాహెబ్ ఆశయాలను స్మరించుకున్నారు. అందరూ ఆయన ఆశయాలతో పయనించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దాడి బాబురావు, డి పద్మావతి, చిన్న, వరప్రసాద్, బషీరుద్దీన్, బంగారయ్య, ఎం విజయలక్ష్మి, నాగమణి, జి కనకదుర్గ, వాణి, చిన్నపాప, గంగా భవాని, సత్య, ఉమాలక్ష్మి, స్వరూప తదితరులు పాల్గొన్నారు. అలాగే ఇక్కడ వచ్చిన ఉపాధ్యాయ సిబ్బందికి అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు ముఖ్యంగా అంబేద్కర్ గారి జయంతిని ఎప్పుడు 14 సందర్భంగా పురస్కరించుకుని మనం ఇక్కడ ఆయనకి కృతజ్ఞతలు చెప్పడానికి మన స్టాఫ్ అంతా ఇక్కడికి వచ్చారు. ఆయన న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, లండన్లో కూడా చదివిన చాలా విద్యావేత్త. ఆయన వల్లనే ఈరోజు అందరికీ కూడా రాజ్యాంగ ఫలాలు అందుతున్నాయని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే అస్పృశ్యత నివారణ అనేది కూడా చాలా ముఖ్యమైన అంశము. చాకల వాళ్ళు, మంగళ వాళ్ళు కూడా ముట్టుకోలేని పొలాలని ఈరోజు ఆయన అనేకమైన హక్కులు కల్పించి భారతదేశాన్ని ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఈరోజు ఆయన చేసిన రాజ్యాంగ సంరక్షణ వల్లే మనం ఈరోజు ఈ విధంగా ఉన్నామని తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తూ మా ఉపాధ్యాయ బృందం తరఫున ఆయన్ని తలుచుకుంటూ ఇవాళ పుష్పమాలంకృత చేయడానికి వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. ధన్యవాదాలు.